హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్ అయితే రావమ్మ సిన్నారి సిల్క అనే ఫ్లాక్ సాంగ్ మీద అయితే వీడియో చేయమన్నారు. సో ఆ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరు ఫొటోస్తో చేసుకోవచ్చు. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. జోరు జొన్నల సేను బండి నెగడుతున్న మరద డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక లైక్ చేసేసి అలక్ మోషన్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 211 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే లిరిక్స్ ఉంటుంది. మీరు డైరెక్ట్ 2.20 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3.24 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని ఇలా 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే ఆ బీట్ మార్ దగ్గర మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మీరు ఫాస్ట్గా అయితే 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇలా ఫాస్ట్గా అయితే మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 16.1 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత 8.14 సెకండ్ దగ్గర వచ్చేయండి. 8.14 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ కింద మీకు రౌండ్ యాంగిల్ ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఫోటో పైకి అయితే తీసుకోరండి, ఎందుకంటే ఇది బ్లింక్ అవుతుంది బీజిఎం బట్టి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 211 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 3 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేసి స్టార్టింగ్ 6 ఫొటోస్కి ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. స్టార్టింగ్ 6 ఫొటోస్కి ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత 8.14 సెకండ్ దగ్గర వచ్చేయండి. 9.19 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర అయితే వచ్చేయండి. రౌండ్ యాంగిల్ దగ్గర 9.19 సెకండ్ దగ్గర 9.19 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత 10.25 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి ఎఫెక్ట్. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. బాయ్స్ ఫొటోస్తో కూడా సేమే ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేసి పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.